టాలీవుడ్లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైం వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్తో మొదలైన ఆమె కెరీర్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసే వరకు వెళ్ళింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్కు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తుపట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకి ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాలో నటిస్తోంది. దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ మూవీ హిట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా వైష్ణవికి భారీగానే ఛాన్సులు వస్తున్నాయట. అటు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతోంది. దాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇలా పెద్ద బ్యానర్లలో ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్కు ప్రత్యేకించి హీరోయిన్లెవరూ ఫామ్లో లేరు. దాంతో లోకల్ హీరోయిన్ అయిన వైష్ణవికి ఛాన్సులు పెరుగుతున్నాయి. అందుకే ఆమె కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందట. ఒక్కో సినిమాకు ₹1 కోటి దాకా తీసుకుంటోందని టాక్. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారట. వరుసగా ఇంకో 2 హిట్లు పడితే ఆమె కెరీర్ టాప్ గేర్లో దూసుకుపోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందం, అభినయం ఉన్న ఎంతో మంది తెలుగు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్ కాలేకపోయారు. ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్స్కు ధీటుగా రాణించలేకపోయారు. కానీ కొంతమంది మాత్రం ఆకట్టుకునే పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్లో కాకపోయినా క్రేజు, నేము తెచ్చుకుంటున్నారు. అలాగే కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్స్గా కూడా మారారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్వేర్ డెవలపర్, అరరే మానస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిలిమ్స్తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత అలవైకుంఠపురంలో, వరుడు కావలెను వంటి క్రేజీ సినిమాల్లో చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకుంది. ఇక బేబీ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్న వైష్ణవి చైతన్య తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బేబీ సినిమాలో 2 హీరోలు ఉన్నప్పటికీ కథ మొత్తం హీరోయిన్ వైష్ణవి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఆమె నటన, వైష్ణవి చైతన్య హీరోల మధ్య వచ్చే సీన్స్ సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచాయి. అంతేకాకుండా బేబీ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2023లో విడుదలైన ఈ బేబీ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించింది. హీరోయిన్గా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బేబీ సినిమాకు గాను ఆమె ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ గెలుచుకుంది. వైష్ణవి తన సహజమైన నటన, అందమైన లుక్స్తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బేబీ తర్వాత ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో లవ్ మీ, ఇఫ్ యూ డేర్ ఒకటి. ఈ సినిమాలో ఆమె ఆశిష్తో కలిసి నటించింది. ఇక ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ జాక్లో హీరోయిన్గా చేస్తోంది. ఇందులో వైష్ణవి చైతన్య ద్విపాత్రాభినయం చేయనుంది. వైష్ణవి డ్యూయల్ రోల్ చేయడం ఇదే తొలిసారి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బాపినిడ్డు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న జాక్ మూవీ విడుదల కానుంది. దీంతోపాటు 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఓటీటీ వెబ్ సిరీస్కి సీక్వెల్గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్గా వైష్ణవి చైతన్య నటించనుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్న వైష్ణవి చైతన్య ఒక్కసారిగా రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. తన అప్కమింగ్ సినిమా కోసం వైష్ణవి చైతన్య దాదాపుగా ₹1 కోటి పారితోషికం డిమాండ్ చేసిందని సోషల్ మీడియా టాక్. అంతేకాకుండా రీసెంట్గా ఓ యువ నిర్మాత, దర్శకుడు వైష్ణవి చైతన్యకు ₹1 కోటి పారితోషికం ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ₹1 కోటి అందుకుంటున్న తెలుగు అమ్మాయిగా వైష్ణవి చైతన్య రికార్డు కొట్టేసినట్టే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఫామ్లో లేకపోవడం, వారు అత్యధికంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వైష్ణవి చైతన్య బెస్ట్ ఆప్షన్గా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వైష్ణవికి ₹1 కోటి పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై వైష్ణవి చైతన్య క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.